వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిలో తప్పు చేశానన్న భావన పెరిగిపోతోందని విశ్వసనీయ సమాచారం. ఎంపీ పదవికి రాజీనామా చేయటం, రాజకీయాల నుంచే తప్పుకోవటం ఆయన చేసిన జంట తప్పులుగా భావించాల్సి ఉంటుంది. అది నిజమని విజయసాయిరెడ్డికి కూడా అర్థమైంది. పైగా రాజీనామా చేసిన వెంటనే వెళ్లి షర్మిలతో భేటీ అయ్యి ఏదేదో మాట్లాడేయటం ఆయన చేసిన మరో అతిపెద్ద తప్పు. రాజకీయాలకు దూరం జరిగిన 4 రోజుల తర్వాత వేడి తగ్గి అసలేం చేశాను అని ఆయన ఆలోచించుకున్నారు. ఏదోటి ఇస్తారులే అనుకున్న బీజేపీ వారి వైపు నుంచి ఆయనకు ఎలాంటి సంకేతాలు రావటం లేదు. దాంతో ఇప్పుడు టెన్షన్ పడిపోతున్న విజయసాయి మళ్లీ బీజేపీ పెద్దలతో ఒక ఛానల్ ఓపెన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసే ముందు బీజేపీ పెద్దలను కలిసినట్లుగా ఒక వార్త ప్రచారంలో ఉంది. ఆయన అమిత్ షాను కలిస్తే మీ వ్యవహారం పీయూష్ గోయల్ కు అప్పగించాం, ఆయన్ను సంప్రదించాలని చెప్పారట. దాంతో గోయల్ వద్దకు వెళ్తే అన్ని చూసుకుంటాం, ముందు రాజ్యసభ సీటు ఖాళీ చేయాలని సూచించారట. ఆయన మాట విని రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి అడుగు ముందుకు పడకపోవటం ఇప్పుడు ఇబ్బందిగా మారింది. రాజీనామా చేసిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏ మాట చెప్పడం లేదని ఆయన తెగ టెన్షన్ పడిపోతున్నారు. తన రాజకీయ సన్యాసం పర్మనెంట్ అయిపోతుందన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. నేనొక్కడిని ఉన్నానని చెప్పుకునేందుకు విజయసాయి తెగ తాపత్రయ పడిపోతున్నారు. బీజేపీ వాళ్ల కళ్లల్లో పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకడ్ ను ఆయన కలిశారు. టీవీల్లో, పేపర్లలో ఫోటో ప్రస్ఫుటంగా వచ్చే విధంగా చూసుకున్నారు. ఉపరాష్ట్రపతి ప్రసంగించిన హైదరాబాద్ ఐఐటి కార్యక్రమానికి కూడా విజయసాయిరెడ్డి వెళ్లారు. తాను గ్యాలరీలో కూర్చొని శ్రద్ధగా వింటున్న ఫోటోలను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి విస్తృత ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఎయిర్పోర్ట్ లో ఉపరాష్ట్రపతితో ఫోటోలు దిగారు. అప్పుడు అందరినీ పక్కకు నెట్టి మరీ ధనకడ్ కు అత్యంత దగ్గరగా నిల్చున్నారు. విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కాదు, ఆయనకు ప్రోటోకాల్ వర్తించదు. అలాంటప్పుడు ఆయన ఉపరాష్ట్రపతికి అంత దగ్గరగా ఎలా వెళ్లారన్నది పెద్ద ప్రశ్న. అలాంటి అనుమతి లభించడానికి ఆయన ఎలాంటి పావులు కదిపారన్నది కూడా ఆలోచించాల్సిన అంశమే. అంటే విజయసాయిరెడ్డికి బీజేపీ అధిష్టానం అలాంటి బాధ్యతను అప్పగించిందా, ఆయనే ఏదో ఒక గిమ్ముకు చేసి దూరిపోయారా అన్నది ఇప్పుడు అటు వైసీపీ ఇటు కూటమి వర్గాల్లో జరుగుతోన్న చర్చగా చెప్పుకోవాలి. ఏదో ఒక విధంగా బీజేపీలో హోల్డ్ సంపాదించి పోస్ట్ కొట్టాలని విజయసాయి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం గతంలో బీజేపీ కోసం తాను చేసిన పనులను వారికి గుర్తు చేస్తున్నారు. జగన్ బీజేపీ మధ్య రాజీ కుదిర్చి బాగా లాబియింగ్ చేసిన సంగతిని వారి వద్ద ప్రస్తావిస్తున్నారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేనప్పుడు కీలక బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ మద్దతివ్వటం వెనక తన ప్రయత్నాలున్నాయని కూడా విజయసాయి చెప్పుకుంటున్నారు. అయినా బీజేపీ పెద్దలు కనికరిస్తారో లేదో చూడాలి. విజయసాయి మాత్రం ప్రస్తుతానికి అసహనంతో రగిలిపోతున్నారు. ఆయన కష్టం పగవాడికి కూడా రాకూడదు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.